నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్నాలయ పార్వతీపురం వసతి గృహంలో భారీ నాగుపాము కలకలం. యూరియా కొరత తీర్చాలని చెందుర్తి మండల రైతుల ఆవేదన. శ్రావణ సోమవారం సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. ఆల్బెండజోల్ మాత్రల వల్ల నులిపురుగుల నివారణ సాధ్యమవుతుంది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శ్రావణ సోమవారం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సాయంత్రమే రాజన్న క్షేత్రానికి చేరుకున్న భక్తులు సోమవారం వేకువజామున తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన అనంతరం కోడె మొక్కులతో పాటు దర్శనాల కోసం బారులు తీరారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో కళ్యాణకట్ట, ధర్మగుండం, ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు సందడిగా మారాయి. ఆలయ ఇన్ఛార్జి కార్యనిర్వహణ అధికారి రాధాబాయి, అధికారులు, సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజన్న దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాలు అయిన శ్రీ బద్దిపోచమ్మ, భీమేశ్వర దేవాలయాలు సైతం కిక్కిరిసిపోయాయి. నా తండ్రి పొరి మేళ్ళ మాడి తనరాలేగా సకాలంలో రైతులకు యూరియా అందక అనేక చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా చెందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరడం దీనికి నిదర్శనంగా మారింది. ఓవైపు ప్రభుత్వం అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ అలాంటి దృశ్యాలు కనిపించడం దేనికి నిదర్శనమని రైతులు ప్రశ్నిస్తున్నారు. సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ఎదుట రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. పలు గ్రామాల నుంచి ఉదయమే తరలి వచ్చిన రైతులు తమ వంతు వచ్చే వరకు గంటల తరబడి నిరీక్షించిన గానీ అవసరమైన ఎరువుల బస్తాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు యూరియా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా యూరియా కొరత తీర్చాలని కోరుతున్నారు. చెందుర్తి మండలంలో వివిధ గ్రామాల నుంచి మబ్బుల 4:30కు వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది యూరియా కోసం. రైతులు వారిని దృష్టిలో పెట్టుకొని యూరియా కొరత లేకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఈ యూరియా ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. చెప్పులకు కళ చెప్పులేక మొత్తం లైన్లో చెప్పులు పెట్టి మందు బస్సులకు నేను ఇప్పటికి వారం రోజుల మందు బస్సుల కొరకు రోజు అచ్చుకుంటూ మరిపోతున్నాను. ఇవాళ కూడా దొరుకుతాయో లేదో తెలియదు. వారం రోజుల నుంచి రోజు అచ్చుకుంటూ పోవడే. వేములవాడ కృష్ణవేణి పాఠశాలలో డీవార్మింగ్ డే నిర్వహించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి విద్యా సంస్థల్లో సోమవారం రోజున విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పాఠశాల డైరెక్టర్ వెంకటకృష్ణ తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఆల్బెండజోల్ మాత్రల వల్ల నత్తల నివారణ జరుగుతుందని కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించి ప్రతి విద్యార్థికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ రేఖతో పాటు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, విద్యార్థులున్నారు. వేములవాడ గ్రామం సాయినగర్లో కృష్ణవేణి స్కూల్కి నేను ఆశా వర్కర్గా వర్క్ చేస్తాను. అయితే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్స్ ప్రతి సంవత్సరము 8 నెలల పిల్లలకు నట్టలు గురించి వేయమని పంపిస్తుంది గవర్నమెంట్. అయితే పిల్లలందరికీ ఎవరు వేసుకున్నా కానీ ఈ ట్యాబ్లెట్ నుంచి వెళ్ళి ఎలాంటి అపాయము ఉండదు. ఒకవేళ ఆ పిల్లలకు ఏదైనా కడుపులో నట్టల్లాగా ఏమన్నా ఉంటే
కొద్దిగా వామిటింగ్స్ మోషన్స్ రావచ్చు, కానీ దానికోసం భయపడద్దు ఎవరు. అందరూ ఇది గవర్నమెంట్ తరఫున పంపిస్తారు కాబట్టి అందరూ తల్లిదండ్రులు తెలుసుకొని ప్రతి స్కూల్లో మేము ఇస్తాం కాబట్టి అందరూ పిల్లలకు అందజేయాలని సార్లందరినీ వేడుకుంటున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇరిగేషన్ శాఖ తవ్విన కందకం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుంచి పోతుగల్ రహదారిని కలిపి ఎగువ మానేరు కాలువపై ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ మధ్యలో నిలిపివేయడం వల్ల నీటిని మళ్లించడం కోసం కందకం తవ్వారు. అయితే కందకం మొత్తం నీటితో నిండిపోవడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దీనిపై వెంటనే సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పందించి పూడ్చివేయాలని, ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. ముస్తాబాద్ పొద్దుగాలు సీసీ రోడ్డు పోయడం జరిగింది. ఇది కెనాల్ పైన, ఈ కెనాల్ పైన ప్రయాణికులు పోతూ ఉన్నారు. మొన్న ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నేను పొలంలో ఉన్నాను. ఇక్కడ జేసీబీ వచ్చి తీస్తూ ఉన్నది. మరేమో పని చేస్తున్నారు అని చెప్పేసి నేను పొలంకి వచ్చేసరికి జేసీబీ పోయింది. అది ఎవరైనా కందకంలా పడితే యాక్సిడెంట్ అయ్యి పడితే చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేసి మరి ఎవరు తీసిరు, ఎందుకు తీసిరు అనేది కూడా అధికారులు కూడా దాన్ని నిగ్గు తెలిసి దాన్ని పూడ్చాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక్కడ ఇది ఇరిగేషన్ కెనాల్ ద్వారా మన ఊరు సౌకర్యం కోసం కేంద్ర నిధులతోటి ఇక్కడ సీసీ రోడ్డు పోయడం జరిగినది. అయితే ఒకరు ఇద్దరి వల్ల స్వార్థానికి ఇక్కడ రోడ్డు తీసింది, దాన్ని బ్రేక్ చేసిరు. ఆ రోడ్డు వల్ల కొంత ఇక్కడ అపాయంగా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ బైకులు సైడ్లో పోదామన్నా కానీ మొత్తం జేసీబీ పెట్టి ఇక్కడ సైడ్లో కూడా గంధకం కొట్టి ఇక్కడ వాహనాలకు బాగా ఇబ్బందిగా మారింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిపేర్ అనే బోర్డు లేకుండా కూడా ఇది తీయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఆ ఇరిగేషన్ అధికారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నా అంటే నేను ఎట్ట కొడుతా, నేనేం చేయాలి, నాకేం తెలుసు అని మాట్లాడుతున్నాడు. మరి దీనివల్ల పెద్ద నష్టం జరిగినాక మనం ఆనాటికి ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు. వెంటనే దీన్ని పూడ్చి ఇక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అపాయాలు జరగకుండా కాపాడాలని మేము ఈ యొక్క ముస్తాబాద్ ఈ కాలనీ వాసులుగా మేము కోరుతున్నాం. ఆల్బెండజోల్ మాత్రల వల్ల నులిపురుగుల నివారణ సాధ్యమవుతుంది అని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్యారోగ్య శాఖ నిర్వహించిన డీవార్మింగ్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగుల వల్ల విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడటమే కాకుండా ఎదుగుదల కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. వీటిని నివారించడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న డీవార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా స్వీకరించాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించడానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టరేట్ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో పలువురు అధికారులు అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, డిఆర్డీఏ, ఉపాధి కల్పన, పంచాయతీ సంక్షేమ శాఖతో పాటు మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖ విభాగాలకు పలువురు దరఖాస్తులు సమర్పించారని వివరించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శేషాద్రి, జెడ్పీసీఈఓ వినోద్ కుమార్, జిల్లాధికారులు, సిబ్బంది ఉన్నారు. వేములవాడ రాజన్న ఆలయ పార్వతీపురం వసతి గృహంలో భారీ నాగుపాము కలకలం.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి చెందిన పార్వతీపురం వసతి గదుల సముదాయంలో సోమవారం భారీ నాగుపాము ప్రత్యక్షమే భక్తుల్లో భయం నెలకొంది. ఈ ఘటనతో అక్కడ ఉన్న భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది స్థానిక స్నేక్ క్యాచర్ జగదీష్ను అప్రమత్తం చేశారు. గంటపాటు శ్రమించి తెల్లని నాగుపామును విజయవంతంగా పట్టుకున్నారు. ఈ ఘటనను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మన వేములవాడ దేవస్థానమైన నా పార్వతీపురంలో క్లాస్ 8Cలో నాంపాము అయితే వర్షం అయితే జరిగింది. ఇలాంటి ప్లేస్లో ఒక ముసలావిడ, ఒక వృద్ధురాలైన ఒక ముసలామె కూడా ఉంది ఈ ప్లేస్లో. సో ఇది మనకు పార్వతీపురంలో అయినా అంజన్న అనే అటెండర్ మనకు కాల్ చేయడం అయితే జరిగింది. కాల్ చేసిన 5 నిమిషాల వెంటనే వచ్చి పామును పట్టుకున్నా. సో దీనివల్ల ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే కలగలేదు. సో భక్తులు అయితే అందరు సేఫ్గా. ఏం పాము అది? ఇది నాంపాము. దాదాపు ఇది 4 ఫీట్ల దాకా ఉంటుంది. ఈ నెలలో దాదాపు ఒక 100కు పైగానైతే పాములు అయితే పట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్లో కూడా పాములు వస్తే కనుక నా మొబైల్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి, కాల్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే వీటిని చంపకుండా కాపాడుకునే బాధ్యత మన అందరికీ కూడా. ఈ మూగజీవుల వల్ల మనకు పర్యావరణానికి కూడా చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయి. అది తెలియక విషపురుగు అని చెప్పేసి అని చంపేస్తున్నారు. దయచేసి ఆ పని అయితే చేయకండి. నా నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి. 8125665679. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసినాక 5-10 నిమిషాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది అడవిలో మొత్తం వదిలేయడం జరుగుతుంది. వీటిని చంపడం, వీటిని డబ్బాలో పెట్టి కానీ బంధించడం, వీటిని ఇబ్బంది చేయడం అయితే ఉండదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.